హాయ్ హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ టు మై ఛానల్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. పదండి ఇవాళ ఒక మంచి మిక్స్ వెజ్ కర్రీని చేసుకుందాం. వెరీ సింపుల్ అండ్ ఈజీగా ఒక 20 మినిట్స్లోనే తయారయ్యే ఈ వెజ్ కర్రీ నాన్ వెజ్ కంటే కూడా సూపర్గా ఉంటుంది. ఈ వెజ్ కర్రీ రైస్ అండ్ రోటీలోకి బెస్ట్ కాంబినేషను. ఇలా నా స్టైల్లో ఒకసారి ఈ వెజ్ కుర్మాని ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. స్టార్ట్ చేసే ముందు మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. ముందుగా ఫ్రిడ్జ్లో ఉన్న వెజ్జెస్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. 2 బంగాళదుంపలు, నేనైతే చిక్కుడుకాయలు యూస్ చేస్తున్నాను, వీటిని ఈ విధంగా వలిచి తీసుకోండి. అలాగే ఒక 2-3 క్యారెట్లు కూడా ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది 20 మినిట్స్లోనే రెడీ అవుతుందని, అందుకని ప్రెషర్ కుక్కరే పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 గరిటెలు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ని యాడ్ చేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఆనియన్స్లోకి ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 టీ స్పూను కారాన్ని యాడ్ చేయండి. వీటిని ఒక 10 సెకండ్స్ వేయించుకుందాం. వెంటనే ఒక 2 బాగా పండినటువంటి టమాటోల్ని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నింటిని బాగా కలిపి టమాటోల్ని బాగా మగ్గనిద్దాం. కొత్తిమీర యాడ్ చేసి కలిపి మూత పెట్టేసి ఒక 30 సెకండ్స్ వరకు బాగా మగ్గనిద్దాం. టమోటోలు బాగా కుక్ అయ్యాయి కదా, ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డలు అలాగే క్యారెట్ ముక్కల్ని వేసేసుకుందాం. మసాలాలో ఈ ముక్కల్ని కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 30 సెకండ్స్ వరకు కుక్ చేద్దాం. ఇలా కుక్ చేయడం వల్ల టమాటోస్తో పాటు వెజ్జెస్ కూడా బాగా వేగి ఇలా నూనె అనేది పైకి తేలుతుంది. వెజ్జెస్ కూడా బాగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూను ధనియాల పౌడరు, ఒక 1/2 టీ స్పూను గరం మసాలా పౌడరు, అలాగే వెజ్ మసాలా పౌడర్ కూడా ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. వీటన్నింటిని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 30 సెకండ్స్ కుక్ చేసుకుందాం. మూత తెరిచి మరో 30 సెకండ్స్ హై ఫ్లేమ్ మీద మసాలాల్ని ఈ విధంగా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి చిక్కుడుకాయల్ని యాడ్ చేసుకుందాం. ఈ చిక్కుడుకాయలు వేసుకోవడం వల్ల కర్రీ అనేది డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి హై ఫ్లేమ్ మీద వీటన్నింటిని బాగా కలుపుకుందాం. ఈ చిక్కుడుకాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక 50 గ్రామ్స్ మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఈ కొబ్బరి పేస్ట్ మిక్సీ పట్టేటప్పుడు అందులోనే ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 3-4 లవంగాలు వేసుకొని మిక్సీ పట్టుకోండి. కొబ్బరి పేస్టు వేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, వెంటనే నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకోండి. కర్రీ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కదా, నీళ్ళు అనేది కరెక్ట్గా వేసుకోండి. మనం చిక్కుడుకాయలు యాడ్ చేసుకున్నాక ప్రాసెస్ అనేది స్పీడ్గా చేసేసుకోండి, ఎందుకంటే అవి త్వరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా ఒక పొంగు వచ్చాక అందులోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని కలిపి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ మాత్రమే పెట్టుకోండి, సరిపోతుంది. 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ అనేది అలానే వదిలేయండి. పూర్తిగా చల్లారాక తీసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, సూపర్ హెల్తీ సూపర్ టేస్టీగా ఉండే వెజ్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. వెరీ సింపుల్ అండ్ ఈజీ, ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఫైబర్తో పాటు మనకు ప్రోటీన్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకున్నారంటే కర్రీ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. సరే, మీరెప్పుడు ట్రై చేస్తున్నారు ఈ హెల్తీ రెసిపీని? ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. బాయ్ గాయ్స్.